ఈ సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారి మీద, వారి కుటుంబ సభ్యుల మీద, వారి సతీమణి మీద ఇన్ని రకాలుగా దూషించాలో అన్ని రకాలుగా దూషించి వారికి యూట్యూబ్లకు డబ్బులు ఇచ్చి మెయింటైన్ చేస్తున్నటువంటి దుష్ట సాంప్రదాయాన్ని ఈ రాష్ట్ర రాజకీయాల్లోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. దాన్ని పెంచి పోషిస్తున్నటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. నిజమైన వారసుడు. మీడియాని నమ్ముకుని బతికేటటువంటి వ్యక్తులే తప్ప ప్రజల్ని నమ్ముకుని బతికేటటువంటి వ్యక్తులు కాదు. మూడు ఆయన కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి దత్తపుత్రుడు. 100కి 100 రూపాయలు దత్తపుత్రుడు. శభాష్గా పనిచేస్తున్నాడు లేదు, దానిలో ఏ విధమైన సందేహం లేదు. అద్భుతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూషించడానికి, చంద్రబాబు నాయుడు గారిని మొయ్యటానికి అద్భుతంగా పనిచేస్తున్నాడు. నెంబర్ 1 ప్రైజ్ ఇవ్వాలి అతనికి, దానిలో ఏ విధమైన సందేహం లేదు. 19 నుంచి వచ్చింది కేవలం ఓఎన్జీసీ గేలు వాళ్ళు సార్. గేలు రెండు కలిపండి. చెప్పండి. ఓఎన్జీసీ వల్లే పోయింది సార్. వాళ్ళ యొక్క కార్యకలాపాలు మాకు కనిపించకుండా ఒక అడుగు అడుగున్నారు, భూమి కింద చూపింది సార్. పవన్ కళ్యాణ్ గారు 19వ సంవత్సరం నుంచి ఎందుకు వచ్చింది అని ఒక లీడింగ్ ప్రశ్న అంటారు. తెలియకుండానే వేశాడు. లీడింగ్ ప్రశ్న అంటే కోర్టులు వేస్తారు. ఏమైనా నీ పేరు రాంబాబు కదా అంటే రాంబాబు అంటారు. నువ్వు దొంగతనం చేయలేదు కదా అంటే దొంగతనం చేయలేదు అంటారు. 2019 నుంచే కదా జరుగుతుందంటే అవునండి అంటాడు. సాక్షి మన సొంత సాక్షి అయితే ఇది ప్రవేశపెట్టిన సాక్షి కాదు, ఒరిజినల్ మ్యాన్. అందువల్ల ఏం చెప్పాడంటే 40 సంవత్సరాల నుంచి ఈ ప్రాబ్లం ఉందండి అన్న. అంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ సమస్య ఉన్నది అని చెప్పాడు ఆయన. ఎందుకంటే రైతు కదా, బాధపడుతున్నటువంటి రైతు. అతన్ని నువ్వు 19 నుంచి ఉందని చెప్పించడానికి పడిసిన గడ్డి ఎంత ధర్మం అండి పవన్ కళ్యాణ్ గారు. నేను వీరుణ్ణి, సూర్యుణ్ణి, నిజాయితీగా ఉండేవాడిని అని చెప్పేవాడివి ఎందుకు చంద్రబాబు నాయుడు గారి గురించి అంత గడ్డి గడిసే కార్యక్రమం చేశావో నాకు అర్థం కాలేదు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి అని ఈ సందర్భంగా చెప్తున్నా. దాంతోపాటు ఇంకోటండి, ఈ జనసేన పార్టీ ఎందుకు ఏర్పడిందండి? ప్రశ్నించడం కోసం ఏర్పడింది. అవునా? ఇది టైటిల్ ఆడది. ప్రశ్నించడం కోసం ఏర్పడింది. కానీ ప్రశ్నిస్తే మాత్రం సమాధానం చెప్పడానికి ధైర్యం ఉండదు. ఎందుకంత పిరిగితనం నాకు అర్థం కాలేదు. మీరు అందరినీ అక్కడ రైతులతో ఇంటరాక్షన్ కోసం పిలిచారు. అంతా పగడ్బందీగా అందరికీ కార్డులు ఇచ్చి పిలిచారు. వాళ్ళందరితో ఇంటరాక్షన్ చేస్తున్నాడు ఉప ముఖ్యమంత్రి గారు. ఒకానొక వ్యక్తి, అతని వైఎస్ఆర్సీపీ వ్యక్తి కాదు, మీ వాళ్ళైతేనే పంపించుంటారు. ఆ వ్యక్తి మాట్లాడిన మాటలు ఏంటో ఒక్కసారి వినండి. నేమ్ ఈజ్ గణబాబు, శంకరగుప్తం అండి మాది. సార్ ఇది మీరు 2014లో కూటమికి సపోర్ట్ చేయమన్నారు, మేము చేసాం. అది వదిలేసి సార్ 1 మినిట్ నాకు అది ఆఫ్ చేస్తాను. సారీ ఇది ఆపేస్తాను. మీరు సమస్య చెప్పండి. మళ్ళీ ఇదంతా పొలిటికల్ ఇక మైక్ మోగదండి, మోగదేక అయిపోయిందా? ఆపేసి చెప్తాను నేను ఎందుకు మోగ. మొదలుపెట్టి మధ్యలో ఏదో క్విక్ మంది మళ్ళీ ఆపేసేస్తాడు. సెన్సార్ వర్డ్. పవన్ కళ్యాణ్ గారి ముందు ఎవరైనా మాట్లాడితే ప్రశ్నిస్తే సహించనుగాక సహించడు. కానీ ఈయన మాత్రం ప్రశ్నిస్తాడు. ఎవరిని ప్రశ్నిస్తాడు? జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే ప్రశ్నిస్తాడు. చంద్రబాబుని మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసి అమ్ముకుంటుంటే ప్రశ్నించాడు. ఎందుకంటే అమ్ముకుండే క్యాష్లో తమకు వాటా ఉంటుంది కాబట్టి. ఓటు వేసి నీకు 21 సీట్లు ఇచ్చి 100% స్ట్రైక్ ఇచ్చినటువంటి ఓటర్ల ప్రశ్నకు సమాధానం చెప్పలేని వాడివి నువ్వేం రాజకీయ నాయకుడివయ్యా నాకు అర్థం కాలేదు. నువ్వేం వీరుడివయ్యా నాకు అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాడు, నెక్స్ట్ శాసనం అని 10 సార్లను మొన్న 151 సీట్లు వచ్చినాయి. అంతకన్నా ఎక్కువ మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అవుతాడు. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఎందుకయ్యా భయం నాకు అర్థం కాదు. రాడు అని ముందు నుంచి చెప్పుకోవాల్సిన కర్మేంటి మీకు? 3.5 సంవత్సరాలు ఉంది ఎలక్షన్, అవునా? ఇప్పుడు ఎమ్మడే ఉందా? 15 సంవత్సరాల కూటమికే ఉండండి మీరు. ఎందుకు 15 సంవత్సరాల కూటమికి ఉండాలి? మీరేం బగలు తీశారని ఉండాలి? రాబోయేది జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యం, గెలవబోయేది జగన్మోహన్ రెడ్డి గారు.